మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. ఈ దినమున మనం ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, నేను కనికరం గురించి చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు మనకి హెచ్చరిక, ఒక గంభీరమైన జీవితాల్లో హెచ్చరికను చూపిస్తూ ఉన్నాడు. దానిని మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దామండి. మన ముందున్న యొక్క హెరోదియా అనే జీవితం, ఆమె యొక్క జీవితంలో కలిగిన అనుభవాలలో మన జీవితాల్లో ఎలాంటి స్థితిలో నడిపించబడాలో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందామండి. ఆమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఆమె యొక్క జీవితంలో పాపానికి సమర్థించుకుంటూ ఆమె జీవితం నడిపించబడుతున్న స్థితి కనపడుతుంది. అంటే అక్కడ ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క పరిస్థితిని గుర్తు చేసుకుంటూ తన జీవితంలో చేయకూడని పని చేస్తుంది. అక్రమమైన సంబంధం చేత తన జీవితం నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని బట్టి ఒక సేవకుడు ఆ యొక్క స్థితిని బట్టి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె జీవితం ఏం చేయబడాలి? సరి చేయబడాలి. కానీ ఇక్కడ రెండో అనుభవం ఏమిటంటే, ఈమె జీవితంలో దేవుని యొక్క సేవకులని ద్వేషిస్తున్న పరిస్థితిగా ఉన్నది. ఒకటి, మన జీవితాల్లో ఏం చేయకూడదు అంటే, పాపానికి మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. ఆ పాపం మన జీవితాల్లో ఏలుబడి చేయకూడదు. ఆ పాపం మన జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిని బట్టి ఆ యొక్క స్థితిలో మన యొక్క జీవితాలు నడిపించబడాల్సిన వారిగా ఉన్నాం. అదిగా మన జీవితాలను మనం దేవుని ఎదుట మన యొక్క హృదయాలను అప్పగించుకోవలసిన స్థితిలో ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో, రెండవది, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, దేవుని యొక్క సేవకులని ద్వేషించేవారుగా మన జీవితాలు ఉండకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం నడిపించబడుతున్న స్థితిని బట్టి ఆ సేవకుడికి మన జీవితాలు నడిపించబడకూడదు. అలాంటి జీవితంలో మన జీవితాలు నడిపించుకుంటవలసిన వారుగా మన యొక్క స్థితిని బట్టి నడిపించబడాలి. ఎలాంటి జీవితం అంటే, ఒకటి, ఆ యొక్క సేవకుడిని ద్వేషిస్తుంది. బాప్టిస్మ్ ఇచ్చు యాహోను ఆ యొక్క ఇచ్చువాడు ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రకటించిన ప్రకటన బట్టి హెరోదియా అతని మీద ద్వేషాన్ని పెంచుకుందంట. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సేవకుడు మీద ద్వేషిస్తున్న పరిస్థితి, సేవకుడు బోధిస్తున్న ప్రతి మాట, అంటే ఆ సేవకుడు నడిపించబడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటే మన జీవితాల్లో హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మన జీవితం ఎలా నడిపించబడాలి అంటే, దీన్ని బట్టి తప్పు ఇది అని చెప్పి మనలో ఉన్న లోపాలను సరిచేయబడే స్థితిలోనికి తీసుకురావడానికి ఆ యొక్క సేవకుని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ సేవకుని ఏర్పరచుకున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క సన్నిధిలో మన జీవితాలు ఏం చేయాలంటే, ఆయనను మనం నడిపించబడుతున్న స్థితిలో ఆయనని మనం అనుసరించే వారిగా నడిపించబడాలి. ఆయన చెప్పిన బోధను బట్టి ఆ యొక్క బోధ మన జీవితాల్లో ఏం చేయబడుతుంది? సరిచేయడానికి నిత్యము ఆయన సన్నిధిలో నడిపించబడటానికి కారణమవుతుంది. కనుక మనం ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి, ఆ దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని బట్టి పరిశుద్ధపరచబడిన వారమై ఆ దేవుని ఎదుట మన జీవితాలను సరిచేసుకుంటూ నడిపించబడాలి. కానీ ఆ సేవకులు చెప్పే ప్రతి మాట మనిషికి ఏం చేస్తుందంటే, వారి జీవితాలను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి వారి ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్న స్థితి కనబడుతుంది. వారు చెప్పే ప్రతి మాట మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఆ దేవుని ఎదుట మన యొక్క హృదయాలను అప్పగించుకునే వారిగా మన జీవితాలను ఆ దేవుని సన్నిధిలో ఆ సేవకుడు చెబుతున్న ప్రతి మాటను మనం ఆలకించగలిగిన వారిగా మార్చబడాలి. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ప్రతీకారం. వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, ఆయన మీద ద్వేషం పెంచుకొని, ఆ సేవకుడి మీద ద్వేషం పెంచుకొని ఏ స్థితికి వచ్చారంటే, ఏ విధమైన చేతలు ఆయన తీర్చుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె ఎదురు చూస్తున్న స్థితి కనపడుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడు దొరుకుతాడని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి. ఎవరు? సేవకుడే.
ఆ సేవకుని మీద ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేయాలని ఆలోచించి అతను నడిపించబడుతున్న స్థితిలో ఈమె యొక్క జీవితం ఉన్నది. ఒకటి, మనిషి జీవితంలో పాపం అనేది ఆ పాపాన్ని సమర్థించుకునే స్థితిలోనికి రాకూడదు. అంటే వారి జీవితంలో మంచి నడవడిక చేత నడిపించబడవలసిన స్థితిలో నడిపించబడాలి. 2, దేవుని యొక్క సేవకులని ద్వేషించేవారుగా, దేవుని యొక్క సేవకులని నిర్లక్ష్యపరుచుకునేవారుగా, దేవుని యొక్క మాటను సేవకులు చెబుతున్నప్పుడు వాటిని మన జీవితాల్లో సరిచేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారుగా మనం ఉండకూడదు. ఆ దేవుని యొక్క మార్గంలోనికి వచ్చిన మన జీవితాల్లో ఒకటి, ఆ పాపాన్ని మనం ఖండించుకునేవారుగా, ఆ పాపాన్ని మనం ద్వేషించేవారుగా, ఆ పాపాన్ని విడిచిపెట్టేవారుగా మన జీవితాల్లో ఉండాలి. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథంలో 28 అధ్యాయంలో 13, 12 వచనాలు ఉంటుంది, అతిక్రమం చేయవాడు వర్ధిల్లు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆయన కనికరాన్ని పొందుకుంటాడు అంటాడు. మరి ఇక్కడ సేవకుడు బోధిస్తున్న మాటను బట్టి ఆమెకున్న ప్రతి అతిక్రమం నుంచి విడిపించుకోవాలి. కానీ అక్కడ రెండోది, ఇక్కడ సేవకుని ఆ యొక్క ద్వేషిస్తున్న పరిస్థితి కనబడదు. 2, ఈమె జీవితంలో ఏం కలిగి ఉందంటే ప్రతీకార భావం ఆత్మీయత నాశనానికి దారితీస్తుంది. అంటే ఆమె జీవితంలో ప్రతీకారం చేయాలని. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు కూడా అదే కదా. ఒక మనిషి పట్ల ఏదైనా చేస్తే వాడికి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించేత నడిపించబడుతున్న స్థితిలో ఉంటాం. కానీ మనం ఏం చేయబడాలి? ఒక ఆత్మ సంబంధంగా మన జీవితాలను కట్టుకుంటూ నడిపించబడవలసిన వారిగా మార్చబడాలి. ఆత్మ సంబంధంగా మన యొక్క హృదయాలను దేవుని ఎదుట మనం మన జీవితాలను అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. కానీ ఇక్కడ ప్రతీకార భావం అంటే ఏదో ఒకటి చేయాలి, ఇది మనకి వర్తించదు అంటాడు. లేఖనాల్లో చూస్తుంటాడు కదా, నీవు నీ జీవితంలో నీ స్థితిని బట్టి ఆయన ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకున్నావు అనుకో, ఏదైనా అంటే లోక సంబంధంగా. ఇక్కడ ఆత్మీయతకరంగా ఈమె జీవితాల్లో ఏం చేస్తుంది? ఒక దేవుని యొక్క సేవకుని మీద ప్రతీకార భావం చేయాలని ఆలోచన చేత ఎన్నో సంవత్సరాల నుంచి నడిపించబడుతున్న స్థితి ఉన్నది. 4, ఈమె జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పిల్లలకి చెడు మార్గాన్ని, ఆమెకి తన కలిగిన పిల్లవాడిని, ఆ యొక్క పిల్లను, ఆ యొక్క హెరోదియ తన కుమార్తెకి ఏం నేర్పింది? తన కుమార్తెకి స్వార్థముగా తన జీవితంలో ఘోరమైన పాపము అంటే నృత్యము, నాట్యము, డ్యాన్సు, ఇంకా ఇక ఉంటా ఉండే. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మన తల్లిదండ్రులకు, పిల్లలకు మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు నేర్పించేవారుగా మార్చబడాలి. కానీ ఈ లోకపరమైన ఆ యొక్క వాటిని మనం అనుసరించేవారుగా, ఈ లోకపరమైన వాటిలో మన జీవితాలు వేటిలోనికి వెళ్ళే ఆ అలవాట్లను మనం నేర్పకుండా ఆ దేవుని ఎదుటికి మన జీవితాలను అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె పిల్లకు ఏం నేర్పింది? ఈ హెరోదియ అంటే తన కుమార్తెలకి నాట్యం నేర్పింది, తన కుమార్తెలకి డాన్స్ నేర్పింది. తన కుమార్తెకి ఏం చేస్తుంది? ఆ నడకను నడిపించిన దాన్ని బట్టి ఆమె జీవితం ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని తీసుకొచ్చుకుందో చూడండి. అంటే ఇక్కడ 4వదిగా పిల్లలకి నేర్పవలసిన నేర్పును మనం నేర్పాలి. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, బాలుడు నడవలసిన త్రోవ చిన్నతనము వాడికి నేర్పితే పెద్దవాడైనా, అంటే అక్కడ ఉన్నమాట వృద్ధుడైనప్పటికీ ఆ మార్గమును విడిచిపెట్టాడు అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? ఆ పిల్లవానికి, ఆ పిల్లకు ఆ యొక్క చిన్ననాటి నుంచే మంచి మార్గంలో నడిపించుట నేర్పించే స్థితిలోనికి రావాలి. 5, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే అవకాశాన్ని పాపానికి కాదు కానీ నీతికి ఉపయోగించుకునే స్థితిలోనికి రావాలి. ఇక్కడ హెరోదియ తన జీవితంలో తనకిచ్చిన అవకాశాన్ని దేవుని సేవకుని చంపడానికి ఆలోచించింది, కానీ ఆమె జీవితాన్ని సరిచేసుకోవడానికి ఆలోచించాల. అంటే ఆమె జీవితంలో నీతిని అనుసరించడానికి ఉపయోగించుకోలేని స్థితిలో నడిపించబడదు.
అంటే ఈ 5 అనుభవంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే నీతిలో మన జీవితాలు నడిపించుకునే స్థితిలోనికి మనము ఆ నీతిలో అనుసరించే వారిగా దానికి మనం అవకాశం ఇచ్చిన వారిగా మార్చబడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ 5 అనుభవాలు ఏంటంటే మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మన యొక్క హృదయాలను ఆ దేవుని ఎదుట ఆ నీతికి మనం ఉపయోగించుకునే స్థితిలోనికి రావాలి. కానీ ఏం చేస్తుంది హేరోదియ తనకు వచ్చిన అవకాశాన్ని దేవుని సేవకుని చంపడానికి ఆలోచిస్తున్న స్థితిగా కనబడుతుంది. మరి దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మంచి పనులకు సువార్త సేవకు దేవుని యొక్క మహిమార్థమై జరిగించే వారిగా నువ్వు మార్చబడుతున్నావా? అలాంటి స్థితిలో నీ జీవితం నడిపించబడుతుందా లేదా? ఒకసారి గుర్తు చేసుకో. 6 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే కోపాన్ని నియంత్రించుకోకపోతే ఘోరమైన ఫలితం దొరుకుతుంది. కోపాన్ని మన జీవితాల్లో అణుచుకోలేని స్థితిలో నడిపించబడితే అది నీ జీవితంలో నీ స్థితిని బట్టి అది నీకు ఏ విధమైన స్థితిని తీసుకొస్తుందో ఒకసారి గుర్తు చేసుకో. అంటే మనం ఏం చేయబడాలి? ఆ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే ఘోరమైన ప్రతిఫలం ఉంటుంది. అందుకే కదా అంటారు, తన కోపమే తనకు శత్రువు. అంటే తన జీవితంలో మనస్సును అణుచుకోలేని వాడంట ప్రాకారం లేని ఒక ఇంటి వల్లే కానీ ఆ పట్టణం వల్లే కానీ తన జీవితం నడిపించబడుతున్న స్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? 6వదిగా కోపాన్ని నియంత్రించుకుని మన జీవితాల్లో ఒక మంచి ప్రతిఫలం పొందుకునేవారుగా మన జీవితాలను మార్చబడాలి. 7 ఏం చేయబడాలంటే దురాశ అయిన హృదయాన్ని ఇతరులకు కూడా ఆ పాపంలో తీసుకొచ్చే స్థితిలోనికి మనం రాకూడదు. ఎలా మార్చబడింది? దురాశ అంటే ఈమె చేసిన హృదయ ఆలోచనలు ఇతరులకు కూడా అక్కడ ఉన్న స్థితిని బట్టి వారి యొక్క కుమార్తెను హేరోదియ తన కుమార్తెను హేరోదిని కూడా తన పరిశుద్ధ ఆ యొక్క తన జీవితం ఎలా నడిపించబడుతుంది. అందుకే అంటారు, ఒకరు నడిపించబడుతున్న నడకను బట్టి వారి వారి జీవితాలను బట్టి ఆ గేద లోపల మరిస్తే ఆ యొక్క చేలో మేస్తే తనకున్న దూడ గట్టును మేయదు కదా అంటారు. అలాగే ఈమె జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈమె చేసిన ప్రవర్తన అలాగే ఉంది. ఇప్పుడు ఆమెకి తన కుమార్తెకి నేర్పించిన నేర్పును కూడా అలాగే తీసుకొచ్చింది. అంతే ఈమె జీవితంలో ఏమి నడిపించబడింది? ఒక దురాశ్రమైన హృదయం చేత ఇతరులకు కూడా ఆ పాపంలో తీసుకొచ్చే స్థితిలోనికి తన కుమార్తెను సిద్ధపరిచినట్టు. అక్కడ డ్యాన్స్ ఆమె చేసిన నృత్యము కానీ ఆమె చేసిన ఆ యొక్క అవిధేయత కానీ ఆమె చేసిన ఆ యొక్క పాపము చేత ఆ యొక్క వాటిని నేర్పించిన దాన్ని బట్టి ఎంతమందినో అక్కడ సంతోషపరిచినందని లేఖనాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ ఏం చేయబడాలి? దానిలోనికి మన జీవితాలు ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించాలి, కానీ పాపం వైపునకు తీసుకెళ్లేవారుగా మనం మార్చబడకూడదు. 8 మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించకుండా ఆ దేవుని యొక్క వాక్యానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించడం వలన ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్తారు. ఇక్కడ యాహోను ద్వారా దేవుడిచ్చిన హెచ్చరికను హేరోదియ అంగీకరించలేదు. ఫలితం ఆమె మరింత కఠిన హృదయంతో పాపములోనే కొనసాగుతున్న స్థితి. అదే వాక్యానికి చోటిస్తే వాక్యం ఉంటుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో 12వ వచనం, ఇది 2 అంచులు గల ఖడ్గం, ఇది హృదయ అంతరంగాలను పరిశోధిస్తూ వారిలో ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని వారికి ఉన్న ప్రతి కల్మషాన్ని ఇది తొలగించడానికి కారణమవుతుంది. కానీ ఆ దేవుని యొక్క వాక్యానికి తన యొక్క హృదయాన్ని అప్పగించుకోలేని పరిస్థితి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించిన దాన్ని బట్టి ఆమె జీవితం ఎలాంటి స్థితికి వచ్చిందంటే ఆమె యొక్క స్థితి మరీ కఠినమైన హృదయం చేత ఇంకా ఆ పాపంలోనే తన జీవితాన్ని నడిపించుకున్న స్థితిలో ఉంది. ఇది నీతో మాట్లాడుతున్న మాట. 8వ మాట, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి చోటిస్తున్నావా? ఆ దేవుని యొక్క మాటకు నీ జీవితాన్ని సరిదిద్దుకుంటూ వెంటనే స్పందించుటకు మార్చబడుతున్నావా? లేక ఏదో సేవకులు చెబుతూ ఉంటారులే, వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనం నడిపించబడతామని వాక్యాన్ని తిరస్కరించుకుని నీ జీవితంలో నీ స్థితిని బట్టి నువ్వే నడిపించబడుతున్న స్థితిలో ఉన్నావా?
దేవుడు నీతో చెబుతున్న మాటను బట్టి దానికి స్పందిస్తూ ఆలస్యం చేయక నీ హృదయాన్ని దానికి అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. కానీ ఈ హృదయాల వల్లే కఠినమైన హృదయాన్ని కలుగు చేసుకుంటూ దేవునికి దూరమయ్యే పరిస్థితికి నీవు రాకుండా నీ జీవితాన్ని జాగ్రత్త పడు. ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తాం. హేరోదియ తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడిందో, ఒకటి, పాపాన్ని తన జీవితంలో సమర్థించుకుంటూ తన స్థితిని బట్టి నడిపించబడుతున్న స్థితిలో ఉంది. 2, దేవుని సేవకులను ద్వేషించిన పరిస్థితిలో ఉన్నది. 3, ప్రతీకార భావం చేయాలని తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిలో ఉంది. 4, ఆమె జీవితంలో తనకు కలిగిన పిల్లలకి ఆ యొక్క చెడు మార్గం నడిపించే స్థితిలో తీసుకొచ్చింది. 5, అవకాశాన్ని తన జీవితంలో ఆ పాపానికి అవకాశం ఇస్తున్న స్థితిలోనే ఉంది. కానీ తన జీవితంలో తనకి ఇచ్చిన అవకాశాన్ని దేవునిలో సేవలో దేవుని యొక్క మహిమార్థమై జరిగించడానికి అవకాశం లేకపోయింది. 6, కోపాన్ని నియంత్రించుకోలేక తన జీవితం నడిపించబడుతున్న స్థితి ఉన్నది. 7, దురాశ హృదయాన్ని కలిగి తను ఇతరులను కూడా పాపంలో తీసుకొచ్చే స్థితిలోనికి వచ్చింది. 8, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించింది. కనుక మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతునికి స్తోత్రాలు తండ్రి. వ్యాపారమైన ప్రేమ చేత మీ కృప చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడి మాటలు బట్టి నా స్తోత్రాలు తండ్రి. మీరు ఎంతగానో ప్రేమించారు. మీ కృప చేత నా తండ్రి ఎంతగానో నా తండ్రి రక్షిస్తూ మీ సన్నిధిలో తీసుకొచ్చిన దాన్ని బట్టి నా స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఈ దినం నా తండ్రి హెరోది గారి యొక్క జీవితంలో 7 అనుభవాలు మాకు నేర్పించిన దాన్ని బట్టి నా స్తోత్రాలు తండ్రి. మీ కృప చూపించి నా తండ్రి మా జీవితాలను సరి చేసుకుంటూ నిత్యపు నీ యందు భయభక్తులతో కలిగిన తండ్రి నడిపించబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.